హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందన క్రియేషన్స్. ఎంబ్రాయిడింగ్ వర్క్ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో అండి. లైనింగ్ క్లాత్, మెయిన్ క్లాత్ లైనింగ్కు నార్మల్గా మనం బ్లౌజెస్ కట్ చేస్తే నెక్ కట్ చేస్తాం కదా, ఇలా వర్క్ బ్లౌజెస్కి నెక్ కట్ చేయకూడదండి. నెక్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత కట్ చేయాలి. ఇదిగోండి మార్కింగ్ పెట్టుకున్నాను. కటింగ్ వీడియో కూడా అప్లోడ్ చేశానండి, చూడండి. మనము ఈ మార్కింగ్ నెక్ 2.5 ఇంచులు, డీపు 3 ఇంచులు తీసుకున్నానండి. డైరెక్ట్ లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాం కాబట్టి ఇలా 1/4 ఇంచు క్లాత్ ఈ నెక్ చుట్టూ మార్క్ చేసుకోవాలి. ఈ 1/4 ఇంచు పైనే మనం స్టిచ్ చేసేది. ఇలా సెట్ చేయాలండి కరెక్ట్గా వచ్చేలా. ఈ విధంగా కరెక్ట్గా చూసి ఇలా పిన్స్ పెట్టుకోవాలి, క్లాత్ కదలకుండా. లేదా మనం కుడుతుంటే క్లాత్ జారిపోతుంటుంది కదండి, ఇలా పిన్స్ పెట్టుకోవాలి. ఇలా రిటర్న్ తింపి, లేదా మనం డైరెక్ట్ లైనింగ్ పైన స్టిచ్ చేస్తే మనకి ఇది ఎక్కడి నుండి ఉందో తెలియదు కదా, ఎంబ్రాయిడింగ్ వరకు ఎక్కడి నుండి ఉందో తెలియదు కాబట్టి పిన్స్ పెట్టుకున్నాం, క్లాత్ ఏం కదలదు. ఈ విధంగా రిటర్న్ తింపి ఈ వర్క్ పక్కనే స్టిచ్ వేయాలి. ఇలా వర్క్ పక్కనే స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇలా నీట్గా వర్క్ పైన పడనివ్వకూడదు. చూడాలి మనం కట్ చేసుకున్న లైనింగ్ ఈ మెయిన్ పీస్ వరకు సేమ్ ఉందా అని. ఒకవేళ మెయిన్ పీస్ ఎక్కువ వస్తే, నెక్ ఎక్కువ ఉంటే నార్మల్గా కొంచెం 1/4 ఇంచు క్లాత్ అలా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేద్దాం ఈ ఎక్స్ట్రా క్లాత్. ఇలా జాయింట్ చేసిన తర్వాత కట్ చేయాలి. ఇప్పుడు నెక్ చుట్టూ టక్స్ పెట్టాలండి. మనము ఇందాక స్టిచ్ చేసుకున్నాం కదా, స్టిచ్ కట్ అవ్వకుండా పెట్టాలి. ఇప్పుడు ఈ విధంగా క్లాత్ రిటర్న్ తింపాలి. ఏ వర్క్ బ్లౌజెస్ అయినా నెక్ ఇలాగే జాయిన్ చేసుకోవాలండి. ఈ విధంగా రిటర్న్ దింపి క్లాత్ కరెక్ట్గా సెట్ చేసి చుట్టూ లూజ్ కుట్టేసుకోవాలి. క్లాత్ కరెక్ట్గా అడ్జస్ట్ చేసి పిన్స్ కూడా పెట్టుకోవాలండి. అక్కడక్కడ పిన్స్ పెట్టుకుంటే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది జాయింట్ వేయడం. విధంగా చుట్టూ లూజ్ కుట్టేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేయాలండి. మెయిన్ క్లాత్ చుట్టూ ఎక్స్ట్రా ఉంది కదా, ఈ క్లాత్ అంతా కట్ చేయాలి నీట్గా. ఇప్పుడు బ్యాక్ డాట్స్ స్టిచ్ చేద్దాం. బ్యాక్ డాట్ బ్లౌజ్ పొడవు బట్టి పెట్టాలండి. 15 ఇంచుల కంటే ఎక్కువ ఉంటే బ్యాక్ డాట్ పొడవు 4.5 ఇంచులు ఉండాలి. బ్లౌజ్ హైట్ వచ్చేసి 15 ఇంచుల కంటే తక్కువ ఉంటే డాట్ పొడవు వచ్చేసి 4 ఇంచులు పెట్టాలి, ఏ సైజ్ వారికైనా. బ్యాక్ 2 డాట్స్ వేసుకుంటాం కదా,
కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకునే వారి కోసం అండి వీడియో. వీపట్టండి. వీపట్టి పొడవు మనం బ్లౌజు బ్యాక్ పట్టి ఎంత పొడవు ఉంటే అంత తీసుకోవాలండి. వెడల్పు వచ్చేసి 1.5 ఇంచు తీసుకోవాలి. ఇలా వన్ సైడ్ 1/2 ఇంచు క్లాత్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేయాలండి. ఇప్పుడు బ్లౌజ్ పీసు ఈ విధంగా రైట్ సైడ్ పైవైపు పెట్టి వీపట్టి వచ్చేసి దానిపైన పెట్టాలండి. బ్లౌజ్ పైన వీపట్టి రాంగ్ సైడ్ పైవైపు ఉండాలి. మనకు కనపడుతుంది చూడండి ఫోల్డింగు. అలా బ్యాక్ డాట్స్ దగ్గర కొంచెం క్లాత్ ఫోల్డ్ చేయాలండి. చిన్న ఒక కుచ్చులాగా పెట్టాలి. 2 డాట్స్ దగ్గర ఈ విధంగా క్లాత్ చిన్న కుచ్చు పెట్టి స్టిచ్ చేయాలి. ఎందుకంటే మనకు ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉంటుందండి ఇలా కొంచెం క్లాత్ ఫోల్డ్ చేయడం వల్ల. ఇప్పుడు నెక్స్ట్ నేను ఎలా తింపినానో చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా రిటర్న్ తింపి ఈ ఖర్చులన్నీ వీపట్టి సైడు మలిపి వీపట్టి పైనే స్టిచ్ వేస్తున్నాను. మెయిన్ పీస్ పైన వేయట్లేదు, మెయిన్ పీస్ పైన వేయకూడదు, వీపట్టి పైనే ఇలా స్టిచ్ వేయాలి. ఇప్పుడు నెక్స్ట్ ఈ ఖర్చులు కనపడకుంటే ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసి లూజ్ కుట్ వేయాలి. ఎమ్మింగ్ చేస్తాం కదా, ఎమ్మింగ్ చేశాక ఈ కుట్టు తీసేస్తాం. ఇలా లూజ్ కుట్టు వేయాలి. ఫ్రెండ్స్ వీడియోని అస్సలు లైక్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్. బ్యాక్ పార్ట్ కంప్లీట్ అండి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ కూడా ఇలా జాయిన్ చేసిన తర్వాతనే కట్ చేయాలండి. లైనింగ్ నెక్ కానీ మెయిన్ పీస్ నెక్ కానీ నేను ముందే కట్ చేసుకున్నాను. కొత్త నేర్చుకున్న వాళ్ళైతే ఇలా ముందే కట్ చేయకూడదు. ఇలా పిన్స్ పెట్టుకొని నెక్ చుట్టూ స్టిచ్ వేయాలి. నేను ఎందుకు రిటర్న్ దింపట్లే అంటే నాకు కనబడుతుందండి ఇక్కడ వరకు లైన్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉందో కనబడుతుంది నాకు. దాని పక్కన స్టిచ్ వేస్తున్నాను. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసి టక్స్ పెట్టాలండి. ఫోల్డ్ అవుతుంది ఈజీగా. ఇలా టక్స్ పెట్టి పిన్స్ తీసేసి రిటర్న్ మలరేయాలి క్లాత్. ఇలా రిటర్న్ తింపి వాళ్ళ వరకు నెక్కి ఎక్కువ వేశారండి. వాళ్ళ ఫ్రంట్ నెక్ యాక్చువల్గా 7 ఉంటుంది ఖర్చుతో సహా. వాళ్ళు 8 అలా పెట్టి వేసారు. 8 ఫ్రంట్ నెక్ 8 ఉండదు కదండి, హైట్ తక్కువ ఉంటారు వాళ్ళు. అందుకే నేను 7 ఇంచుకు మార్క్ చేశాను. అసలు స్ట్రైట్ కటింగ్ క్రాస్ కటింగ్ వేయక వాళ్ళ వరకు స్ట్రైట్ కటింగ్ క్లాత్కి వేసారండి వాళ్ళు. స్ట్రైట్ కట్టే వస్తున్నది పైన, లైనింగ్ మాత్రం క్రాస్ కట్ ఉంది. ఇలా రిటర్న్ దింపాక జాయిన్ చేస్తాం కదండి. జాయిన్ చేసి ఎక్స్ట్రా క్లాత్ చుట్టూ కట్ చేయాలి. సేమ్ అటువైపు కూడా లోపలికి ఫోల్డ్ చేసి క్లాత్ లైనింగ్ క్లాత్ స్టిచ్ వేసానండి. 2 పార్ట్స్ ఉంటాయి కదా ఫ్రంట్, చూడండి. ఇప్పుడు మెయిన్ డాట్స్ స్టిచ్ చేద్దాం. డాట్స్ స్టిచ్ చేయాలి. ముందైతే మెయిన్ డాట్ స్టిచ్ చేద్దామండి. మెయిన్ డాట్ పొడవు వచ్చేసి 3 ఇంచులు అండి, వెడల్పు వచ్చేసి 3 ఇంచులు. కటింగ్ వీడియో పెట్టినాను ఫ్రెండ్స్, చూడండి, లైక్ చేయండి, వీడియోకి కొంచెం ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. రెండవ డాట్ పొడవు వచ్చేసి 2.5 ఇంచులు అండి, ఏ సైజు వరకైనా.
మూడవ డాటు పొడవు వచ్చేసి 3.5 ఇంచులు. సేమ్ అదే విధంగా ఇటువైపు కూడా స్టిచ్ వేయాలండి డాట్స్. ఇప్పుడు క్రాస్ బెల్ట్ స్టిచ్ చేద్దాం. ఇవి లైనింగ్స్ అండి. లైనింగ్స్ 2 పీసెస్ తీసుకున్నాను. అటువైపు 2 ఇటువైపు 2 అంటే మొత్తం 4 పీసెస్. మెయిన్ క్లాత్ 2 పీసెస్ తీసుకున్నాను. అటువైపు 1 పీస్ ఇటువైపు 1 పీస్. లైనింగ్ క్లాత్ 4 పీసెస్ తీసుకోవాలి. అటువైపు 2 పీసెస్ ఇటువైపు 2 పీసెస్. మెయిన్ క్లాత్ 2 పీసెస్ తీసుకోవాలి. క్లాత్ ఎక్కువ ఉంటే 3 అయినా వేయచ్చు, 4 అయినా వేయచ్చు అండి. ఇంకా స్టిప్గా ఉంటుంది. ఈ విధంగా లైనింగ్ క్లాత్ 2 పీసెస్ పెట్టి దానిపైన మెయిన్ క్లాత్ పెట్టినాను. మనము ఆపోజిట్లో పెట్టుకోవాలి. ఉక్స్ బెల్ట్ వైపు వచ్చేవి ఆపోజిట్లో పెట్టుకొని దానిపైన మెయిన్ క్లాత్ పెట్టి జాయిన్ చేయాలండి. లేదా మనం చెక్ చేయకుండా డైరెక్ట్ స్టిచ్ చేస్తే రెండు ఒకే వైపు వచ్చేలా స్టిచ్ అయిపోతుంటుంది. చెక్ చేసుకొని స్టిచ్ వేయాలండి. ఇప్పుడు వచ్చేసి ఈ ఖర్చులన్నీ లైనింగ్ వైపు ఈ విధంగా మలిపి లైనింగ్ పైనే స్టిచ్ వేయాలి. ఇప్పుడు ఖర్చులు కనబడకుండా విధంగా క్లాత్ ఫోల్డ్ చేయాలి. ఈ చివరన స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్స్ ఇలా పెట్టి క్రాస్ బెల్ట్ ఏది ఎటువైపు వస్తుందో ఈ విధంగా చెక్ చేయాలండి. ఇలా చెక్ చేసుకోవాలి. ఇలాగే పైకి మలిపి స్టిచ్ వేస్తున్నాను చూడండి. షేప్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్ కంటే 1/2 ఇంచు ఎక్స్ట్రా ఉండాలి. ఇలా ఎక్స్ట్రా ఉంచి స్టార్ట్ చేయాలి స్టిచ్. ఈ మెయిన్ డాట్ ఈ విధంగా ఫోల్డ్ చేయాలండి. డైరెక్ట్ మెయిన్ డాట్ పైన స్టిచ్ వేయకూడదు. ఇలా లోపల ఫోల్డ్ చేసి స్టిచ్ వేయాలి. ఇలా 1/2 ఇంచు క్లాత్ ఎక్స్ట్రా ఉంచాలి క్రాస్ బెల్ట్ది ఫ్రంట్ పార్ట్ కంటే. మెయిన్ డాట్ ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేయాలి. డైరెక్ట్ స్టిచ్ వేస్తే కిందికి పడిపోయినట్టు అయిపోతుంది షేపు. ఇలా చూడాలి రెండు సమానం ఉన్నాయా ఇలా చూసి ఏదైనా ఎక్కువ పొడవు అలా ఉంటే స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది నాకు కాబట్టి షేప్ బెల్ట్ పైన ఇలా డబల్ స్టిచ్ వేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి ఇప్పుడు నేను స్టిచ్ చేసేది కాజా పట్టి 2.5 ఇంచు వెడల్పు ఉండాలి. ఉక్స్ పట్టి 1.5 ఇంచు వెడల్పు ఉండాలి. రైట్ సైడ్ ఉక్స్ బెల్ట్ వస్తుంది కదండి. ఈ విధంగా నేను లోపలికి క్లాత్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాను కాబట్టి ఉక్స్ బెల్ట్ పైన 1/2 ఇంచు క్లాత్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేస్తున్నాను. ఇలా బ్లౌజ్ రైట్ సైడ్ పైవైపు పెట్టి ఉక్స్ బెల్ట్ రాంగ్ సైడ్ పైవైపు పెట్టి ఈ చివరన కూడా క్లాత్ లోపలికి ఈ విధంగా ఫోల్డ్ చేయాలండి. నెక్స్ట్ ఇలా తింపి ఖర్చులన్నీ ఉక్స్ బెల్ట్ వైపు మలిపి స్టిచ్ వేయాలి.
ఇలా లోపలికి ఫోల్డ్ చేసి హుక్స్ బెల్ట్ చివరన ఇంకొక స్టిచ్ వేయాలి. ఇప్పుడు కాజా బెల్ట్ స్టిచ్ చేద్దామండి. కాజా బెల్ట్ స్టిచ్ చేసే ముందు బ్లౌజు రాంగ్ సైడు పైవైపు పెట్టి కాజా బెల్ట్ ఇదిగోండి రాంగ్ సైడు పైవైపు పెట్టాలి. ఈ విధంగా క్లాత్ లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసాం బ్లౌజు ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఈ విధంగా పైన 1/2 ఇంచ్ క్లాత్ ఫోల్డ్ చేయాలి. ఈ కింద కూడా కొంచెం క్లాత్ ఇలా ఎక్స్ట్రా ఉంచుకొని లోపలికి ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేయాలండి. మరలా ఇలా తింపి క్లాత్ ఈ విధంగా ఈ చివరన ఇలా బ్లౌజ్కి క్లాత్ ఇలా పెట్టి ఇందాక మనం స్టిచ్ చేసాం ఆ స్టిచ్ పైనే ఇప్పుడు స్టిచ్ వచ్చేలా వేయాలి. పావించు క్లాత్ వదిలేసి ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. మిడిల్లో కాజాలు వేస్తాం కదా మనం. షోల్డర్ జాయింట్స్ ఇప్పుడు భుజాలు జాయింట్ చేద్దాం. బ్లౌజ్ బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ఈ విధంగా పైవైపు పెట్టాలి. ఫ్రంట్ పార్ట్స్ రాంగ్ సైడ్ ఇలా పైనకు పెట్టి స్టిచ్ వేయాలి. సేమ్ ఇటువైపు కూడా అదే విధంగా ఆ పించు క్లాత్ వదిలేసి భుజాలు జాయింట్ చేయాలి. ఇప్పుడు హ్యాండ్స్ స్టిచ్ చేద్దాం. హ్యాండ్స్ కూడా సేమ్ అదేవిధంగా లైనింగ్ క్లాత్ లోపలికి ఫోల్డ్ చేయాలండి. ఇలా చూడాలి, చెక్ చేయాలి. మిడిల్లో లైనింగ్ క్లాత్ ఈ విధంగా పెట్టి మెయిన్ పీస్ రైట్ సైడ్ పైవైపు ఉంది, దానిపైన ఇలా చెక్ చేసుకోవాలి. లైనింగ్ మెయిన్ క్లాత్ ఈ విధంగా చెక్ చేసుకొని మిడిల్లో మార్క్ పెట్టాలి. ఇలా పెట్టి ఈ వరకు లైన్ ఉంది కదా, ఆ లైన్ పక్కనే స్టిచ్ పడేలా లైనింగ్ మెయిన్ క్లాత్ జాయిన్ చేయాలి. ఇలా ఏమన్నా క్లాత్ ఎక్స్ట్రా ఉంటే కట్ చేసి ఈ ఖర్చులన్నీ లైనింగ్ వైపు మలిపి లైనింగ్ పైన స్టిచ్ వేయాలి. మరలా క్లాత్ ఇలా తింపి చుట్టూ లూజ్ కుట్ వేయాలి.
ఇలా మార్కింగ్ ఎక్కడెక్కడ ఉందో అక్కడ టక్స్ పెట్టాలి. ఈ హ్యాండ్ కూడా సేమ్ ఇదే విధంగా జాయిన్ చేయాలండి. ఇప్పుడు బ్లౌజు ఈ విధంగా పెట్టి ఏ హ్యాండ్ ఎటువైపు వస్తుందో చెక్ చేయాలి. హ్యాండ్కు లోతు తీస్తాం కదా వన్ సైడ్, అది ఫ్రంట్ వైపు రావాలి కదా, అందుకే ఈ విధంగా లోతు తీసింది ఫ్రంట్ వైపు ఉందా లేదా ఇలా పెట్టి చెక్ చేయాలండి. ఇలా చెక్ చేసుకొని స్టిచ్ వేయాలి. షోల్డర్ జాయింట్స్ దగ్గరనే హ్యాండ్కు మిడిల్లో టక్స్ పెడతాం కదా, ఆ టక్స్ పెట్టి హాఫ్ ఇంచు మార్జిన్తో హ్యాండ్ జాయిన్ చేయాలండి. మళ్ళీ ఈ మిడిల్ నుండే ఇటువైపు కూడా జాయిన్ చేసుకుంటూ రావాలి. హ్యాండ్ జాయింట్స్కి డబుల్ స్టిచ్ వేయాలండి. సేమ్ అదే విధంగా ఇటువైపు హ్యాండ్ కూడా జాయిన్ చేయాలండి. బ్లౌజ్ రైట్ సైడ్ పైవైపు, హ్యాండ్ రాంగ్ సైడ్ పైవైపు ఈ విధంగా పెట్టి షోల్డర్ జాయింట్స్ దగ్గర నుండి, షోల్డర్ జాయింట్స్ దగ్గర హ్యాండ్కు మిడిల్లో టక్స్ పెట్టాం కదా, టక్స్ పెట్టి అక్కడ నుండి స్టిచ్ స్టార్ట్ చేయాలి. మరలా హ్యాండ్ మిడిల్ నుండే ఇటువైపు కూడా స్టిచ్ కంప్లీట్ చేయాలి. డబల్ స్టిచ్ వేయాలి. ఇప్పుడు సైడ్ జాయింట్స్ అండి. హ్యాండ్ జాయింట్స్ కంప్లీట్ అయింది కదా, సైడ్ జాయింట్స్ ఈ విధంగా హ్యాండ్ ఇలా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి ముందైతే చివరిన ఒక స్టిచ్ వేసుకుందాం, క్లాత్ కదలకుండా మనకి. ముందైతే అంజాదగా ఒక స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా. తర్వాత మనం మెజర్మెంట్ బ్లౌజ్తో సైజ్ తీసుకున్నా కూడా క్లాత్ కదలదు. లేదా మనము కటింగ్లో క్లాత్ ఖర్చు కోసం ఎంత వదిలినామో అంత క్లాత్ వదులుకుంటూ కూడా స్టిచ్ వేసుకున్న ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుందండి. సేమ్ అదే విధంగా ఇటువైపు కూడా ఒక స్టిచ్ వేసుకుందాం. ఇప్పుడు మెజర్మెంట్ బ్లౌజ్తో ఈ విధంగా చెక్ చేసుకుంటూ మార్కింగ్ పెట్టి స్టిచ్ వేసుకోవాలి. హ్యాండ్ లూజు చెక్ చేస్తున్నాను. ఇలా మార్కింగ్ పెట్టి చంక లూజ్ చెక్ చేయాలి, నడుం లూజు చెక్ చేయాలి. ఇలా చెక్ చేసి మార్కింగ్ పెట్టుకోవాలి. నడుం లూజ్ దగ్గర, చంక లూజ్ దగ్గర, హ్యాండ్ లూజ్ దగ్గర 3 మార్కింగ్ టచ్ అవుతూ స్టిచ్ వేసుకోవాలి. అటువైపు 4 ఇటువైపు 4 స్టిచెస్ వేసుకోవాలి.
సేమ్ ఇటువైపు కూడా మెజర్మెంట్ బ్లౌజుతో ఈ విధంగా హ్యాండ్లు చెక్ చేసుకొని మార్కింగ్ పెట్టాలి. చంకలు చెక్ చేసి మార్కింగ్ పెట్టాలి. నడుము లూజ్ ఇలా చెక్ చేసి మార్కింగ్ పెట్టి స్టిచ్ వేయాలి. చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఫిట్టింగ్ కానీ ఫినిషింగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ట్రై చేయండి ఈ విధంగా కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకునేవారు. థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్. ఏదన్నా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. అర్థం కాకపోతే 2 times అయినా చూడండి. థ్యాంక్ యూ.